దేవుడు నిన్ను ధనవంతునిగా మార్చినప్పుడు, నిన్ను వర్ధిల్ల చేసినప్పుడు నీ వైఖరి ఎట్లా ఉండాలి? ఒక 4 విషయాలు చెప్తా. తీయండి లూకా సువార్త 12వ అధ్యాయం. లూకా సువార్త 12వ అధ్యాయం 16 నుంచి 21 వచనాలు మనం చదివితే, లూకా సువార్త 12వ అధ్యాయం 16 నుంచి 21 వచనాలు మనం చదివితే, దేవుడు అక్కడ ఒక ధనవంతుని గురించి ఉపమాన రీతిగా చెప్పాడు. దిస్ ఈజ్ వెల్ నోటెడ్ పారబుల్. ఇది తెలియని వాళ్ళు బహుశా ఉండరు. ఏమిటి ఉపమానం అంటే, ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతునికి ఒక సంవత్సరం విస్తారమైన పంట పండింది. ఎంతటి విస్తారమైన పంట పండింది అంటే, ఇక గతములో తొలిపించుకున్న కొట్లు లేదా కట్టించుకున్న కొట్లు చాలటల్లా, అంత విస్తారమైన పంట పండింది. పంట పండితే అతడు అనుకున్నాడు, తనలో తాను అనుకున్నాడు, తనలో తాను ఆలోచన చేసుకున్నాడు, తనలో తాను ఒక ప్రణాళికను సిద్ధపరచుకున్నాడు, రూపొందించుకున్నాడు. ఏమనంటే, నా పంట సమకూర్చుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేం చేస్తే బాగుంటుంది అని నా కొట్లు విప్పి, కొట్లు విప్పటం అంటే ఏంటి? ఉన్న కొట్లన్నిటినీ పడగొట్టి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, చూడండి అతను భవిష్యత్ ప్రణాళికను చూడండి, భవిష్యత్ ఆలోచన చూడండి, భవిష్యత్తులో ఎలా బ్రతకాలనుకుంటున్నాడో చూడండి. ఎంతటితో ఆగల, నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది కాబట్టి నువ్వు సుఖించు, తిను, త్రాగు, సంతోషించు అని ఏం చెప్పుకున్నాడంటే, తనలో తాను చెప్పుకున్నాడంటే, తన మనస్సుతో, తన ప్రాణంతో. ఇది ఎవరు విన్నారు? ఎవరు విన్నారు? దేవుడు వినేమన్నాడు? శబాష్ అనలేదు, ఆమేన్ అని కూడా అనలేదు. ఓయ్ వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుతున్నారు, నువ్వు సంపాదించింది ఎవరు తగ్గుతుంది అని ఒక ప్రశ్న వేసి ముగించాడు. వినండి, ఆ ధనవంతుడు ఆలోచన, ధనవంతుని ప్రణాళిక ఎలా ఉందయ్యా అంటే, ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. ఎట్లా ఉంది ఫస్ట్ హాఫ్? ఇప్పుడున్న కొట్లు చాలటం లేదు, ఈ కొట్లన్నింటిని విప్పి వీటికంటే గొప్ప కొట్లను కట్టించి అందులో నా విస్తారమైన ధాన్యాన్ని, ఆస్తిని సమకూర్చుకుంటాను, తర్వాత ఒక కుటుంబ ప్రార్థన పెట్టుకుంటాను, పాస్టర్ గారిని పిలిపించుకుంటాను, విశ్వాసులందరిని పిలిపించుకుంటాను, చక్కగా వారికి మంచి భోజనం ఏర్పాటు చేస్తాను, దైవజనులకి కానుకిచ్చి పంపిస్తాను, దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అంటే బాగుండేది. ఈ కట్టిన తర్వాత ప్లాన్ ఏంటో తెలుసా? అయ్యగారిది, ఈ ధనవంతుడిది. నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరాలకి సరిపడిన ఆస్తి ఉంది, సమకూర్చబడి ఉన్నది, నువ్వు ఎట్లా ఉండాలంటే సుఖించు. అంటే భవిష్యత్తులో ఏం చేయాలని నిర్ణయించుకున్నాడు ఈ ధనవంతుడు? సుఖపడాలని నిర్ణయం తీసుకున్నాడు. తిను, భవిష్యత్ దినాలన్నీ ఏం చేయాలని నిర్ణయించుకున్నాడు ధనవంతుడు? తినడానికి ప్లాన్లు వేసుకున్నాడు. 3, త్రాగు, ఎంత తాగుతావో తాగు, ఏమి తాగుతావో తాగు. భవిష్యత్ దినాలు ఎందుకు నిర్ణయించుకున్నాడంటే, తాగడానికే ప్లాన్ చేసుకున్నాడు. 4వది సంతోషించు.
భవిష్యత్ దినాలు ఎందుకని ఇతడు ప్లాన్ చేసుకున్నాడు, దేని కొరకు అంటే తన పర్పస్, తన జీవితం యొక్క ఉద్దేశం ఎలా పెట్టుకున్నాడు అంటే సంతోషించడానికి. ఇక్కడే కొట్టింది తేడా. నీ జీవితంలో దేవుడు దీవించిన తర్వాత నీ ఆలోచనలు దేవుడు లెక్కిస్తున్నాడు. నిన్ను దేవుడు ఆర్థికంగా ఆశీర్వదించినప్పుడు, ఆస్తులను సమకూర్చినప్పుడు నీ ఆలోచనలు లెక్కిస్తున్నాడు. నువ్వు భేదవానిగా ఉన్నప్పుడు వేసే లెక్కలు చూచి నిన్ను ఆశీర్వదించాడు. ఏమని? అయ్యా నేను భేదవానిగా ఉన్నాను, నాకు వస్త్రాలు సరిగ్గా లేవంటే మంచి వస్త్రాలు ఇచ్చాడు. నా పిల్లలకి సరైన తిండి పెట్టుకోలేకపోతున్నారంటే మంచి ఆహారం ఇచ్చాడు. వ్యాపారం కలిసి రావటం లేదంటే దాంట్లో వృద్ధి ఇచ్చాడు. నిరుద్యోగనయ్యాను, అవమానం పాలవుతున్నాను, ఆర్థికంగా చిట్టుకుపోయానంటే ఉద్యోగం ఇచ్చాడు. అప్పుల పాలయ్యాను, అవమానంలో కొట్టుకొని పోతున్నాను, ఎవరు నన్ను లెక్క చేయటం లేదంటే ఆర్థిక సమృద్ధి ఇచ్చాడు. అప్పుడు ఆలోచనలు చూసి దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే నువ్వు అనుకున్న ఉద్యోగం ఇస్తే నీకు నమ్మకంగా బ్రతుకుతాను, అప్పులు తీసివేస్తే నీకు నమ్మకంగా దశం భాగం ఇస్తాను, నేను అనుకున్నది జరిగితే నేను నమ్మకంగా వెంబడిస్తాను. ఎట్లా దేవునితో మొక్కుబడి చేసుకున్నావు కాబట్టి నిన్ను దీవించాడు. మీలో కొంతమంది జీవితాలు ఇదే జరిగింది. దీవించబడిన తర్వాత ఇతని నిర్ణయాలు వేరేగా ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి అంటే సుఖించు. సుఖించు అనే మాటకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో ఏముందంటే రిలాక్స్. టేక్ లైఫ్ ఈజీ. జీవితాన్ని చాలా సులభంగా చేసుకో, దాన్ని గట్టిగా తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవే మాటలు ఉన్నాయి. మరొక చోట ఉంది నో వర్క్, పని చేయని అవసరం లేదు. సుఖించనే మాటకు అర్థం ఏంటి? నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు, చాలా రిలాక్స్గా ఉండు, నీ జీవితం గురించి నువ్వు పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు, అన్నీ సమకూర్చబడ్డాయి, నీ జీవితం ఒక తేలికగానే నడిచిపోద్ది అనే భావంతో ఉన్నాడు. ఒక మాట చెప్పునా, నువ్వు ఆస్తి సంపాదించుకున్న తర్వాత సుఖించాలనో, తాగాలనో, తినాలనో, సంతోషించాలనో కాదు. నీకు మొట్టమొదట రావాల్సినటువంటి హృదయాంతరంగపు లోతుల్లో నుంచి రావాల్సినటువంటి భావం ఏంటంటే, నీవు నన్ను ఇంత దీవించావు గనుక నేను చచ్చేదాకా కృతజ్ఞత కలిగి ఉండాలి దేవా. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నెంబర్ 1 పాయింట్, ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దేవుడు నిన్ను వర్ధిల్ల చేసినప్పుడు నీ వైఖరి ఎట్లా ఉండాలంటే, నీ హృదయం అనుదినము అనుక్షణం కృతజ్ఞతతో నింపబడాలి. స్తోత్రం చెప్తారా? మంచిగా చెబుతారా? చేతులు ఎత్తి చెప్పొచ్చుగా. హల్లెలూయా. కృతజ్ఞత. దేవుడు కొంతమందిని దీవించి పరీక్షిస్తాడు, కొంతమందిని పరీక్షించి దీవిస్తాడు. కొంతమందిని పరీక్షించి వారి నమ్మకాన్ని బట్టి ఆశీర్వదిస్తాడు, కొంతమందిని ముందు ఆశీర్వదించి పరీక్షిస్తాడు. వింటున్నారా? వెండికి మోసం ఉంది, బంగారానికి కొలిమ ఉంది. ఘనత చేత నరుని పరిశోధించే దేవుడు, హృదయ పరిశీలన చేయు దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇది నికార్సైన వెండా కాదా అని తేల్చడానికి మోసం ఉంది. ఇది నిజమైన బంగారమా కాదా అని తేల్చడానికి కంసాలి ఏం చేస్తాడంటే కొలిమిలో పెడతాడు. అసలు వీడు నిజమైన విశ్వాస, కృతజ్ఞత కలిగిన వాడా కాదా అని దేవుడు ఒక వ్యక్తిని పరిశోధించడానికి ఆర్థికంగా దీవిస్తాడు. మన నిజ స్వరూపాలు ఎప్పుడు బయటపడతాయి అంటే డబ్బు ఎక్కువైనప్పుడు. మన వాస్తవిక జీవన విధానం ఎప్పుడు బయటపడింది అంటే డబ్బు ఎక్కువైనప్పుడు. నువ్వు ఎంతగా దేవుని స్తుతించగలవో నీకు ఎప్పుడు అర్థమవుతుందంటే డబ్బు ఎక్కువైనప్పుడు. ఈ పగటి వేళ గుర్తుపెట్టుకో, నీకు డబ్బు ఎక్కువైనప్పుడు, డబ్బు చేత నిన్ను ఆశీర్వదించినప్పుడు దేవునికి నువ్వు ఎట్లా ఉండాలి, నీ వైఖరి ఎట్లా ఉండాలంటే కృతజ్ఞత కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. కృతజ్ఞత పోయింది అంటే నీ ఆశీర్వాదం ఆగిపోయినట్టే గుర్తుపెట్టుకో.
కృతజ్ఞత విషయంలో నువ్వు రుణగ్రస్తునిగా మారుతున్నావు, మొండివానిగా మార్చబడుతున్నావు అంటే నీ ఆశీర్వాదం ఇప్పుడు కాకపోయినా రేపైనా క్రమక్రమముగా తగ్గిపోవడం నువ్వు చూస్తావు. అందుకని నీ హృదయ వాంఛ ఏమై ఉండాలంటే, ప్రభువా నేను నిన్ను స్తుతించాలి, నిన్ను ఘనపరచాలి. ఎక్కడ నిన్ను ఘనపరచకుండా కృతజ్ఞత హృదయానికి దూరం కాకూడదు. ఈ డబ్బు నీకును నాకును మధ్య దూరాన్ని తీసుకురాకూడదు. అందుకనే ఒక దైవజనుడు ప్రార్థన చేశాడు సామెతల్లో, నాయనా నాకేమీ లేకుండా భేదవానిగా చేయొద్దు, దేవుడు ఎవరో నాకేం చేశాడో అని దొంగిలుతానేమో. విపరీతమైన ఆస్తిని కూడా ఇవ్వద్దు, ఎందుకంటే దేవుడు ఎవడో ఆయన నేను ఆశీర్వదించబడ్డానని గర్విస్తానేమో. నాకు ఎక్కువ ఇవ్వద్దు, తక్కువ ఇవ్వద్దు, తగినంత ఇవ్వయ్యా. స్తోత్రం చెప్పరే, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే తక్కువైతే ఇక ఆహారపు వేటలో పడి నన్ను నేను బతికించుకోవడానికే నా పని అయిపోద్ది. ఎక్కువైతే నిన్ను మరిచిపోయి కృతజ్ఞతా స్తుతులు చెల్లించలేని గర్విష్ఠిగా మారుతాను. అదే సమపాళ్లలో ఇచ్చావనుకో, ఇటు తినేది తింటాను, చెల్లించాల్సింది చెల్లిస్తాను. హల్లెలూయా. ఈ ధనవంతుడు ఎట్లా అంటున్నాడంటే, నా ప్రాణమా సుఖించు, తిను తాగు సంతోషించుంటున్నాడు. కానీ బైబిల్లో మరొక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు అట్టడుగు వర్గానికి చెందినవాడు. ఆ ధనవంతుడు తండ్రి ప్రేమకు నోచుకున్నవాడు. ఆ ధనవంతుడు అన్నదమ్ముల ఆదరాభిమానాలకు దూరమైన వాడు. ఆ ధనవంతుడు సంఘములో సమాజంలో గుర్తింపు లేనివాడు. ఆ ధనవంతుడు మరువబడిన వాడు. ఆ ధనవంతుడు విడవబడిన వాడు. అట్టి ధనవంతుడు ఎట్లాంటి స్థితిలో నుంచి వచ్చాడంటే, ఒక గొర్రెల కాపరి స్థితిలో నుంచి ఒక రాజుగా మారాడు. హల్లెలూయా. తన మొదటి స్థితిని మరిచిపోలేని ధనవంతుడు ఆ ధనవంతుడు. ఈ ధనవంతుడు అంటున్నాడు, ఆయన పేరు మీకు తెలుసు, దావీదు. ఈ ధనవంతుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. వాట్ ఎ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్. దావీదు జీవితంలో ఎంత కృతజ్ఞత కలిగిన హృదయాన్ని సంపాదించుకున్నాడు. నీ హృదయం ఎప్పుడు కూడా దేవునికి బలిగా, అర్పణగా, లేకపోతే ఇష్టమైన ఇవిగా ఉంటుందంటే, నీ హృదయంలో నిరంతరం కృతజ్ఞత ఉండాలి, కృతజ్ఞత పొంగి పొర్లాలి. దేవుడు నిన్ను ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి తీసుకొని వచ్చాడో నీకు ప్రార్థనలో మోకరించగానే నీకు అర్థం కావాలి. నువ్వు మరిచిపోయావా గతాన్ని, ఇక నీ ఆశీర్వాదం చిన్న చిన్నగా తరిగిపోద్ది. కృతజ్ఞత కలిగి జీవించాలి. దావీదు ఎందుకు అంత ప్రియుడు, ఎందుకు అంత ఇష్టడు అంటే, దేవుడు ఆశీర్వదించినప్పుడు స్తోత్రాలు చెప్పి, తర్వాత ఎదిగిన తర్వాత, ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, పెద్దవాడైన తర్వాత, ఘనత పెరిగిన తర్వాత, సింహాసనం మీద తిరుగులేని రాజుగా మార్చబడిన తర్వాత దేవుడిని మరిచిపోయిన వాడు కాదు. ఫ్రమ్ ద చైల్డ్హుడ్, చిన్ననాటి నుంచి తను చనిపోయేంత వరకు దావీదు ప్రతిదినం, ఇంకా అతిశయోక్తి కాదు చెప్పాలంటే, ప్రతి క్షణం దేవుని స్తుతించిన వాడు. చప్పట్లు కొడదామా, గట్టిగా స్తోత్రం చెప్దామా? ప్రతి క్షణం. మన హృదయం చాలా పాడు, చెడిపోయింది. అది మన మైండ్ సెట్ చాలా చెడిపోయింది. మన జీవితాలు చాలా చెడిపోయినాయి. మన వైఖరి చాలా, ఎలా చెప్పొచ్చు అంటే, చెడిపోయిన వైఖరి. దీనికి ఏం పేరు పెడితే సరిపోదో నాకు తెలియదు. మనం అంత చెడ్డవాళ్ళం. ఎందుకంటే దేవుడు చేసిన మేళ్లను మనిషి మరిచిపోతాడు. కుక్కకే ఒక 2 రోజులు అన్నం పెట్టి 3వ రోజు నువ్వు పిలవకుండా ఏం చేస్తుంది, వచ్చేస్తుంది. దట్ ఈస్ ద కాల్డ్ గ్రాటిట్యూడ్. అది కృతజ్ఞత. 2 రోజులు అన్నం పెట్టగానే 3వ రోజు కూడా పెడతాడని తోకూపుకుంటూ వస్తుంది. కుక్కకి కృతజ్ఞత ఉంది. ఎవడికిరా లేదంటే క్రైస్తవుడికే. ఇది నేనేదో కఠినంగా చెప్తున్న మాట కాదు, చరిత్ర రుజువు చేసిన సత్యం. ఇశ్రాయేలు జీవితంలో మన పితరులు, మన తండ్రులు చేసిన తప్పదే. 40 సంవత్సరాలు దేవుని సన్నిధిలో నడిపించబడి
పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపించిన దేవుని అద్భుతాలు, మేలులు, సూచక క్రియలు. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే వారు వెంటనే మరిచిపోయారు. 106వ కీర్తన 13వ చరణం. ఏమయ్యారంట? వెంటనే మరిచిపోయారు. ఈ మాట ఎంత ప్రమాదకరం! అండర్లైన్ చేసుకోండి, రౌండప్ చేసుకోండి. వెంటనే మరిచిపోయారు. ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయారు. ద సూన్ ఫర్గాట్ హిస్ వర్క్స్. ఎంత త్వరగా మరిచిపోయారో! రక్షించబడిన నాటి నుండి ఈ రోజు వరకు నిన్ను కాచి కాపాడి భద్రపరిచి కంటికి రెప్పలా కాపాడిన దేవుని మేలులను వెంటనే మరిచిపోతున్నావా? నిన్ను ఆశీర్వదించిన దేవుని వెంటనే మరిచిపోతున్నావా? ఏమీ లేని స్థితిలో నుంచి ఈరోజు అన్నీ కలిగిన ఒక సౌకర్యమైన స్థితిలోనికి తీసుకొచ్చిన దేవుని వెంటనే మరిచిపోయావు ఆయన కార్యాలని. చాలా జాగ్రత్త. ఒక చిన్న సహాయం చేస్తేనే మనిషిగా మరొక మనిషి నుంచి కృతజ్ఞత కోరుకుంటామే. తల్లి గర్భంలో నుండి ఆయనే ప్రాపకుడుగా, పోషకుడుగా ఉండి ఇంతవరకు నడిపిస్తూ పోషిస్తున్న దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఒకటే, కృతజ్ఞత కలిగి జీవించటం. 1 కొరింథీ 10వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే వారిలో అనేకులు సణిగి ఏమయ్యారంట? సంహారకుని చేతికి చిక్కి నశించిపోయారు. మీరు సణగొద్దు. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. నువ్వు ఎదుటి వ్యక్తి మీద సణుగుతున్నావంటే అసలు దేవుడు నీకేమి చేశాడో నువ్వు మర్చిపోయావు. ఒకవేళ కృతజ్ఞత హృదయం కలిగిన వాళ్ళని మనం అడిగామనుకోండి, అన్న నువ్వెప్పుడు తిట్టడం నేను చూడలేదే, ఎప్పుడు సనగడం నేను చూడలేదే, ఎప్పుడు గొనగడం నేను చూడలేదే, ఎప్పుడు కంప్లైంట్ చేయడం నేను చూడలేదే, నీకు ఈ జీవితం ఎలా అబ్బింది అని అడిగితే బహుశా ఆ సహోదరుడు చెప్పే మాట ఏంటంటే, నాకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికే నా సమయం చాలటం లేదు. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. నేను ప్రభుని స్తుతించడానికి నాకు సమయం చాలటం లేదు నాయనా. ఇంకా మళ్ళీ నేను ఎక్కడ ఇతరులు సనిగేది, ఇతరులు గొడిగేది, ఇతరుల మీద నేరములు మోపేది. నాకు ఇది చాలు, ఈ జీవితానికి ఇది చాలు. ఏది చాలు? కృతజ్ఞత. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వింటున్నారా? కృతజ్ఞత కలిగిన హృదయాన్ని అలవాటు చేసుకోండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 26 చదవండి. లేదా? కనబడలేదా? 20 అధ్యాయం 26. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. బెరాకా లోయలో దినవృత్తాంత లేడని అని ఎత్తుకున్నారే, ఎంత గొప్ప తీసి మరేంటి అక్కడ వారు చాలండి. చదువు. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు ఏం చేశారంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి. నేటి వరకు ఆ చోటికి ఏమనుంది? బెరాకా లోయ. బెరాకాల అనే పదం బరాక్ అనే పదం నుంచి వచ్చి, బరాక్ అనే మాటకు అర్థం థ్యాంక్స్ గివింగ్ లేదా బ్లెస్సింగ్ అని అర్థం. కృతజ్ఞత లేదా చెప్పండి స్తుతించుట లేదా ఆశీర్వాదం. బరాక్. ఇదంతా మనకు తెలిసిన సంభవమే. ఏంటయ్యా అంటే యెహోషాపాతు పరిపాలనలో 3 జాతులు ఒక పెద్ద సైన్యముగా వచ్చారు. ఈ వార్త తెలిసినప్పుడు అంతటి మహారాజు కూడా భయపడ్డాడు. భయపడి ఏం చేశాడంటే దేవుని యొద్ద విచారణ చేశాడు. అక్కడ వ్రాయబడింది, ఆ పై వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. పురుషులు మాత్రమే కాదు, స్త్రీలు మాత్రమే కాదు, వారు కనిన శిశువులు కూడా
దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కనిపెట్టారు. స్తోత్రం చెప్పాలి. మొత్తానికి ఆరాధించి ఆరాధకుల్ని ఏర్పాటు చేశాడు. ప్రవక్త వచ్చి ప్రవచించాడు, దేవుణ్ణి నమ్ముకోనండి, ప్రవక్తలు నమ్ముకోనండి, మీకే కీడు కలగదు, మేలు కలుగుతుందని ఒక శుభ సమాచారాన్ని ప్రవచన రూపంగా చెప్పాడు. మొత్తానికి జరిగిన సంభవం ఏంటయ్యా అంటే, ఆ 3 జాతులు ఒక సైన్యముగా వచ్చినటువంటి ఆ భీకర పోరాటంలో యెహోషాపాతుకి ఘన విజయాన్ని ఇచ్చాడు. వారిలో వారే పోరాడి చనిపోయారట. రాజనీతిలో ఒక నీతి ఏంటయ్యా అంటే, ఎవరినైతే ఓడించారో ఆ దినాలలో వారి స్త్రీలను తీసుకోవచ్చు, వారి బంగారాన్ని తీసుకోవచ్చు, వారి వెండిని తీసుకోవచ్చు, వారి ఆహారాన్ని తీసుకోవచ్చు, వారి ఆస్తిని తీసుకోవచ్చు, వారి ప్రాంతాలను కూడా వారిలో కలుపుకోవచ్చు. ఇది రాజనీతి. ఇప్పుడు ఈ సైన్యములో వచ్చినటువంటి ప్రజల యొక్క వెండి కానీ, బంగారం కానీ, ఆస్తులు కానీ, వారికి ఉన్నటువంటి వస్తువులు కానీ, ఆహారం కానీ, ఇవన్నీ కూడా దోపుడు సొమ్ము అంటారు. ఈ సొమ్మునంతా కూడా వారు సమకూర్చుకోవటానికి 3 దినాలు పట్టిందట. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. 3 దినాలు పడితే అదంతా, ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు అని పంచుకోవటం కాదు వాళ్ళు చేసిన పని. అదంతా ఒక చోట పెట్టి, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, యుద్ధంలో విజయం ఇచ్చాడు, విజయంతో పాటు మనకి ఆస్తిని ఇచ్చాడు కాబట్టి ఈ దేవుడిని మనం గణపరచాలని ఒక లోయలోనికి వెళ్ళారు. ఆ లోయ పేరు ఏం పేరు చెప్పండి? బెరాకా లోయ. అక్కడ ఏం చేశారంటే, వాళ్ళు 4వ దినమున ఏం చేశారంట? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బెరాకా లోయ అంటే ఏ లోయ? చెప్పండి. ఆశీర్వాదపు లోయ. బెరాకా లోయలో వీళ్ళకి ఆశీర్వాదం దొరకలేదు, కానీ స్తుతించడానికి స్థలం దొరికింది. ఆమేన్. ఎందుకు స్తుతించారు? తమను ఆశీర్వదించినందుకు. స్తోత్రం చెప్పరే. ప్రైజ్ ది లార్డ్. వాస్తవానికి అక్కడ స్తుతించారు కాబట్టి స్తుతి లోయ అని పెట్టొచ్చు, కానీ ఏం పెట్టారు పేరు? కృతజ్ఞత లోయ. ఇందును గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, స్తుతి ఉన్న చోటే ఆశీర్వాదము నిలకడగా ఉంటది. చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. స్తుతి ఉన్న చోటే ఆశీర్వాదం ఉంటది. హల్లెలూయా. కృతజ్ఞత ఉన్న చోటే ఆశీర్వాదం ఉంటది. హల్లెలూయా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు కృపలో. హల్లెలూయా. కృతజ్ఞతనిచ్చావు కృపలో. ఏ పాటకైనా విలువ రావాలంటే ఏముండాలి? ఆ పాటకి శృతి ఉండాలి. శృతి లేని పాటకి విలువ. కొంతమంది పల్లవ ఒక శృతిలో పాడతారు, అది అందుకోలేరు, చరణం తగ్గిస్తారు. మరి తగ్గితే బాగోలేదని 2వ చరణంలో ఏం చేస్తారు? మళ్ళీ అరుస్తారు. నీ గొంతు ఎంత బాగున్నా శృతి లేకపోతే చెప్పండి, వినబుద్ధిగా అది అన్నట్టుగా ఉంటుంది. శృతి లేని పాటకి ఏమి లేదు, విలువ లేదు. కృతజ్ఞత లేని జీవితంలో కూడా కృప ఉండదు. అందుకని కృపలో నువ్వు నిలవాలి. కృప నీతో నిలవాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ యూ షుడ్ ప్రైజ్ గాడ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. నీకు ఇవ్వబడిన ప్రతి ఆశీర్వాదం కొరకు కృతజ్ఞతలు చెల్లించాలి. 2 చేతుల పైకెత్తి యేసయ్యా స్తోత్రం అని చెప్పండి. మరొకసారి చెప్పు, ఇంకొకసారి చెప్పు. హల్లెలూయా. చెప్పండి. నిన్ను దేవుడు వర్ధిల్ల చేసినప్పుడు నెంబర్ 1 ఏం చేయాలా? 2వ మాట చదువుతా. 1 దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను? నా ఇల్లు ఏమాత్రపుది? దావీదు ఒక దినమున ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడిని? నా ఇల్లు ఏ పాటిది?
ఈ రోజున చాలా మంది దీవించబడిన తర్వాత ఏమని చెప్పుకుంటారంటే నా జ్ఞానం అండి, నా శక్తి అండి, నా బలం అండి, నా ప్రయత్నం అండి, ఎంత కష్టపడ్డానో, ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డానో అని వాళ్ళ కష్టాల లిస్టు చెబుతారు, శ్రమల లిస్టు చెబుతారు, బాధల పరంపర చెబుతారు. దేవుడు నిన్ను దీవించాడయ్యా అని ఎవరైనా నిన్ను ఘనపరిచినప్పుడు వెంటనే రావాలి, నాదే ఉందండి, కేవలం దేవుని కృప. దేవుడే, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఎవని కష్టం వలన ఎవడు దీవించబడడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. నువ్వు కష్టపడ్డావని కాదు, నువ్వు నష్టపోయావని కాదు, నువ్వేదో శ్రమలో కింటాలు టన్నులు పడ్డావని కాదు, నువ్వేదో లీటర్ల కన్నీరు గార్చావని కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదించింది ఆయన కృపయే. ఆమేన్. ఆయన కృపయే. హల్లెలూయా. ఆ కృప విషయమై ఎవరైతే మెళకువగలిగి ఉంటారో వారు వెంటనే అప్రయత్నంగా వచ్చే మాట దేవుని కృప అండి. నాదే ఉంది, నాదే ఉంది, స్తోత్రం చెప్పాలా, నాదే ఉందండి. అందుకని నువ్వు ఎప్పుడైనా చెప్పాలి, నువ్వు ఎంతగా దీవించబడ్డానికి కారణం ఏంటి సిస్టర్, కారణం ఏంటి బ్రదర్ అంటే, ఒక్క మాటతో నీకు 100 మార్కులు వచ్చే జవాబు చెబుతా, కృప. స్తోత్రం చెప్పండి, కృప. హల్లెలూయా. ఆ ఒక్క మాట అంటే చాలు, పరవశించిపోతాడు నా దేవుడు. తర్వాత లైన్లోనే ఉందిలే, ఏమనుకుంటాడు దేవుడు, లైన్లోనే ఉన్నాడులే, తప్పిపోలేదులే, దీనునిగానే ఉన్నాడులే, గర్వం ఆవరించలేదులే, పర్వాలేదు, వెరీ గుడ్ అనుకుంటాడు దేవుడు. ఒక రోజున నేను కృప గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు అర్థమైంది, ఒక నిర్వచనం ఇచ్చాడు దేవుడు. ₹1,00,00,000 మాట అది. దేవుడు నిన్ను ఎందుకు దీవించాడో నీకు అర్థం కాకపోవటమే కృప. స్తోత్రం చెప్పండి. దేవుడు నిన్నెందుకు దీవించాడో నీకు ఆన్సర్ దొరక్కపోవటమే కృప. ఎందుకంటే హేతువు లేనిది కృప. స్తోత్రం. హల్లెలూయా. హేతువేమీ లేకుండా ప్రేమించింది, హెచ్చించింది ఆయన కృప. అందుకని నువ్వేం చేయాలా, నీ మెరిట్స్ డిమెరిట్స్ కాదు చెప్పాల్సింది, ఆయన గ్రేస్ చెప్పాలి, ఆయన కృప గురించి చెప్పాలి. స్తోత్రం చెప్పండి. దావీదు అంటాడు, నేను కృపను గూర్చి నీతిని గురించి పాడతాను. దేని గురించి పాడతాను? నా నీతి కాదు, నీ నీతి గురించి పాడతాను. నా యోగ్యత గురించి కాదు, నీ కృప గురించి పాడతాను. నీ మాట నీ పాట కృప గురించి ఒగునుగాక. ఒక రోజున పేతురు దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. ఉదయాన్నే వచ్చాడు. ద పీటర్ ఆన్ డ్యూటీ, పనిలో ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, యేసయ్య మాట్లాడుతున్నాడు. ఏం నాయనా చేపలు పట్టలు రాలేదా ఒక్కడంటే, రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, ఒక్క చేప కూడా పడలేదు, కుడివైపున వేయి అన్నాడు. అప్పుడు అంటున్నాడు, నేను ప్రయాసపడ్డాను, జ్ఞానాన్ని వినియోగించాను, నాకున్న అనుభవాన్ని అంతా వాడాను, రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేప కూడా పడలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేస్తా అని వలలు వేస్తే, తన సర్వీసులో తన జీవిత కాలంలో ఎప్పుడు పట్టనన్ని చేపలు పట్టాడు. ఆ వల లాగడానికి తన శక్తి చాలలేదు. మళ్ళీ మిగిలిన వాళ్ళు కూడా సహాయం పట్టాల్సిన పని వచ్చింది. అప్పుడు పేతురు అంటాడు, నా శక్తి అనలా, నా బలము అనలా, ఏమంటాడు తెలుసా? అయ్యా, లోకస్వార్త 5:8, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. స్తోత్రం చెప్పరా. ఇతర మనుషులు సహాయపడేంత, ఇతర మనుషుల సహాయం అవసరం అయ్యేంత ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. బా, ఏం బ్లెస్సింగ్ అండి అది. నీ ఆశీర్వాదం ఎట్లా ఉండాలంటే, నువ్వు ఒక్కదానివే మేనేజ్ చేయలేనంత ఆశీర్వాదం రావాలి. ప్రైజ్ ఎలా.
నువ్వు ఒక్కదానివే మేనేజ్ చేయలేనంత ఆశీర్వాదం నీకు ప్రభు ఇచ్చునుగాక. ఫస్ట్ టైం అలాంటి అనుభవం ఇచ్చాడు పేతురికి. ఇస్తే నా ఎక్స్పీరియన్స్ ఏదో నువ్వు చెప్పావని రాలేదు, నా బలం ఇప్పటి నుంచే సర్వీసు అనలేదు. ఏమన్నాడు? అయ్యా యేసుప్రభు నిలబడి ఉన్నాడు. ఆయన మోకాళ్ళను పట్టుకుని మోకాళ్ళ మీద పడి, అయ్యా మోకాళ్ళలోని పేతురు ఆయన పాదాలు పట్టుకొని, అయ్యా నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపెట్టి వెళ్ళి ప్రభువా అంటే అర్థం ఏంటి? ఈ ఆశీర్వాదాలు పొందునంత అభిషేకం కానీ పరిశుద్ధత కానీ కొంచెమైనా నాకు లేదు. చప్పట్లు కొట్టాలా? నా యోగ్యత కారణం కాదు, నా శక్తి కారణం కాదు, నా జ్ఞానం కారణం కాదు, నా అనుభవం కారణం కాదు, నా పరిశుద్ధత కానే కాదు. ఇట్స్ ఓన్లీ యువర్ గ్రేస్. నేను ఎంత పాపాత్ముడినంటే, నేను ఎంత అపవిత్రుడినంటే, నేను ఎంత అయోగ్యుడినంటే, నేను ఎంత అభాగ్యుడినంటే నీతో ఉండే అంత యోగ్యత కూడా నాకు లేదు. నువ్వు నా పక్కన నిలిచే అంత యోగ్యత కూడా నాకు లేదయ్యా. జస్ట్ లీవ్ మీ అలోన్ ఓ లార్డ్, డిపార్ట్ ఫ్రమ్ మీ ఓ లార్డ్. వెళ్ళు నాయనా, ఈ పాపాత్ముడితో ఎందుకు నీకు స్నేహం? దట్ ఈస్ కాల్డ్ మీక్నెస్. తగ్గింపు అంటే అది, అదే దీనత్వం, అదే సాత్వికం. సాత్వికం యోగ్యతను బట్టి గొప్పలు చెప్పుకోదు, కృపని బట్టి పరవశిస్తుంది. దీనికి కారణం నా పరిశుద్ధతో, నా యోగ్యతో, నా ప్రార్థన కాదు, ఆయన కృప అని చెప్పగలగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృప ఎదుట నీ ప్రార్థన తగ్గాలి. అంటే ఏంటి? నీ ప్రార్థన వల్ల జరిగిందని కాదు, కృప ఎదుట నీ యోగ్యత తగ్గాలి. అంటే నీ యోగ్యత వల్లని కాదు, కృప ఎదుట నీ జ్ఞానం అణిచివేయబడాలి. కృప ఎదుట సమస్తము తగ్గించబడాలి. కృప ఎదుట మనం తగ్గించబడాలి. నేల మట్టుకు మనం తగ్గించబడాలి, ఆయనే హెచ్చించబడాలి. హల్లెలూయా. మీరు ఆది కాండంలో చూస్తే పెనూయేలు అనుభవం, యబ్బోకు రేవు దాటిన తర్వాత యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. ఆది కాండం 32వ అధ్యాయం తీయండి. ఒక్క చేతి కర్రతో వచ్చిన వాడు 2 గుంపులయ్యాడు. స్తోత్రం చెప్పండి. ద సీక్రెట్ ఆఫ్ జాకబ్ సక్సెస్. యాకోబు యొక్క విజయ యొక్క రహస్యం చెప్తున్నాడు. అయ్యా, ఒంటి చేతి కర్రతో వచ్చాను, ఇప్పుడు తిరిగి ఎట్లా వెళ్తున్నాను? 2 గుంపులుగా వెళుతున్నాను. కారణం ఏంటంటే నేను గొప్పోడినని, మంచోడినని, పరిశుద్ధుడినని కాదు. నువ్వు ఏ ఉపకారం చేశావో ఆ ఉపకారాలకి నేను అపాత్రుడిని. ఏమి నా ఎడలు చూపించావో ఆ సత్యానికి నేను అపాత్రుడిని. కేవలం నీ కృపను బట్టి నేను 2 గుంపులయ్యాను. స్తోత్రం చెప్పాలి, మంచిగా చెప్పాలి. ఏమంటున్నాడు? నా యథార్థత అన్నాడా? నా కష్టం అన్నాడా? నేను అంత కష్టపడ్డాను కాబట్టి ఇంత ఆశీర్వాదం అన్నాడా? లేదు. ఏమన్నాడు? అయ్యా, నీ ఉపకారాలకి నేను పాత్రుణ్ణి, నువ్వు చూపిన సత్యానికి కూడా నేను పాత్రుణ్ణి కాను. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నేను పాత్రుని కాను, కేవలం నీ కృపే. మామ యొద్ద నుండి వీడ్కోలు పలికేటప్పుడు దేవుని సన్నిధిలో ఆయన చేస్తున్న ఒక యథార్థమైన ప్రార్థన, అయ్యా ఇప్పుడు ఇంత మోసుకొని ఇంత తీసుకొని 2 గుంపులుగా నేను వెళ్తున్నానంటే ఇట్స్ నాట్ మైన్, ఇట్స్ యువర్ గ్రేస్. ఇది నీ కృప. అంటే తన అడుగు దేనితో ప్రారంభించబడిందో తెలుసా? తగ్గింపుతో ప్రారంభించబడింది. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు అడుగు తీసి అడుగు పెట్టేటప్పుడు కూడా ధీరుడు చేయి. అదే 2 గుంపులతో మనం వెళ్తున్నామంటే రొమ్ము ఎట్లుంటుందంటే, మనిషి ఎట్టున్నవాడికి ఎట్టు అయిపోతాడు. పెట్ట మనిషి కూడా ఎట్లా రెడీ.
పొట్టోడు కూడా ఇటు కాళ్ళు ఎత్తాడు. ఏది 2 గుంపులు అయితే. కానీ ఈయన అట్లా చేయలే. రొమ్ము విరవలేదు, చెప్పండి, చేతులు ఇట్లా పెట్టలేదు. దీనుడై దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. ఐఎమ్ అన్ఫిట్ ఫర్ ఆల్ దీస్ బ్లెస్సింగ్స్ ఓ లార్డ్, ఇట్స్ ఓన్లీ యువర్ గ్రేస్. నీ కృప మాత్రమే. స్తోత్రం. హల్లెలూయా. కృపయే, ఇక వేరేది ఏది కాదు. నిన్ను దేవుడు దీవించినప్పుడు ఈ ఒక్క మాట చెప్పు, బ్రతికిపోతావు. ఈ ఒక్క మాట చెప్పు, ఆశీర్వదించబడతావు. ఈ ఒక్క మాట చాలు, విస్తరిస్తావు. ఈ ఒక్క మాట చాలు, నీ ఆశీర్వాదాన్ని ఎవడు ఆపలేడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. నీకు ఇవ్వబడిన ఉద్యోగం, నీకు ఇవ్వబడిన వెండి, నీకు ఇవ్వబడిన బంగారం, నీకు ఇవ్వబడిన స్థలం, నీకు ఇవ్వబడిన పొలం, నీకు ఇవ్వబడిన జనం, నీకు ఇవ్వబడిన సంతతి, నీకు ఇవ్వబడిన ప్రమోషన్, అంతా కృపయే, అంతా కృపయే. మనందరికి వెల్ నోటెడ్ బైబిల్ వర్స్. ఉజ్జియా స్థిరపడిన తరువాత గర్వించెను. ఎప్పుడు? బివేర్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్. నీ ఆశీర్వాదాలను బట్టి అప్రమత్తంగా ఉండు. నీ ఆశీర్వాదం గర్వించేటట్లు చేయగలదు. ఎప్పుడంట గర్వం ఎప్పుడు వచ్చింది? స్థిరపడిన తర్వాత. ఏమీ లేనప్పుడు రాలేదు. ఏమీ లేనప్పుడు రాలా. అన్ని ఇచ్చి దేవుడు పరీక్షించినప్పుడు ఉజ్జియా వైపు చూసినప్పుడు అతడు స్థిరపడిన తర్వాత గర్విష్ఠిగా మారాడు. గుర్తుపెట్టుకోండి, ఏమీ లేనప్పుడు దీనుడై ఉండుట సాధ్యమే. కానీ అన్నీ ఉన్నప్పుడు కూడా దీనుడై ఉండటమే అవసరం. అలా ఉండటం ధర్మం, న్యాయం, దేవుని దృష్టికి అంగీకారం. నేను దీనున్నయ్యా చెప్పొచ్చు, ఎప్పుడు చెప్పొచ్చు? ఏమీ లేనప్పుడు అందరూ దీనులే. రెక్కలు రానప్పుడు ఏ పక్షి ఎగరదు. ఏమీ లేనప్పుడు అందరు దీనులే. నువ్వు దీనుడివే, నేను దీనుడినే. నువ్వు దీనురాలివే, అందరు దీనురాలిలే. అన్నీ ఇచ్చినప్పుడు, అన్నీ వచ్చినప్పుడు నీ దీనత్వం పరీక్షించబడదు. లక్షలాది ప్రజలను అప్పగించి, సమస్త జ్ఞానమునిచ్చి, ప్రవక్తగా చేసి, నాయకునిగా మార్చి, తన ద్వారా అద్భుతాలు జరిగిస్తూ మోషేని పరీక్షించినప్పుడు దేవుడు ఒక సాక్ష్యం చెప్పగలిగాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అతడు సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతడు సాత్వికుడు. హి ఇస్ ఎ మ్యాన్, మీక్ మ్యాన్, దీనుడైన మనుష్యుడు, దీనుడైన మనుష్యుడు. అబ్షాలోం తన వెనకున్న 50 మందిని చూసి రెచ్చిపోయాడు. ఆ గాడిద మీద వెళుతున్నప్పుడే తన అందమైన శిరోజాలు, జుట్టు వృక్షానికి చిక్కుకొని ఆకాశానికి భూమికి మధ్య వేలాడి చచ్చిపోయాడు. 50 మందిని చూసా, కానీ ఈయనకి 40 లక్షల మంది ప్రజలను అప్పగించాడు. ఏ రోజు ఎవరిని బట్టి గర్వించలా. స్తోత్రం జ్ఞాపకం. ప్రైజ్ ది లార్డ్. ఏ రోజు ఎక్కడ కూడా చీలికలు చేసిరే అని ఎవరిని రెచ్చగొట్ల. మనుషుల్ని బట్టి రాలా గర్వం. తన చేతికి అంతా వచ్చింది, అద్భుతాలు జరుగుతున్నాయి, రాలా గర్వం. ఎంత గొప్పోడు మోసే, నీ ద్వారా ఇంత అద్భుతాలు జరుగుతుంది అంటే నో నో నో, దేవుడు. హల్లెలూయా. ఎంత జ్ఞానం ఇచ్చాడు మోసే అసలు నీకు, అబా అబా అంటే ఇట్స్ నాట్ మైండ్. దేవుడు చూశాడు, దేవుడు చూశాడు, 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 పరీక్షించాడు, పరిశోధించాడు, పరిశీలించాడు. శోధన పరిశోధనల మీదట ఆయన నోరు తెరిచి చెప్తున్న మాట, ఇతడు భూమి మీద ఇతని వంటి సాత్వికుడు ఎవడు లేడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. యేసు ప్రభు సాత్వికుడు. ఒకవేళ యేసు ప్రభు తర్వాత సాత్వికుడు ఎవరని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే తడుముకోకుండా చెప్పగలిగిన ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక దైవజనుడు, హి ఇస్ మోసెస్. ఎందుకంటే ఆ మాట అతనికే చెల్లింది, అతని గురించే వ్రాయబడింది. ప్రైజ్ ది లార్డ్.
యు షుడ్ మెయింటైన్ యువర్ మీక్నెస్ వెన్ యు ఆర్ బ్లెస్డ్. నువ్వు ఆశీర్వదించబడినప్పుడు దీనత్వం చక్కగా మెయింటైన్ చేయి. మాటలు, చూపులు, ప్రవర్తన, వ్యవహారిక భాషలు, ఇతరులతో సత్సంబంధాలలో, అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్థిరపడిన తర్వాత గర్వం రావద్దు. ఆయన ఎవరో? పర్వతాలను కూడా కదిలించగలిగిన దేవుడు. నీ స్థిరత్వం, నా స్థిరత్వం ఏ పాటిది? ఆయన ఎవరో? శూన్యంలో భూమిని వేలాడదీసిన ఆయన. ఆధారం లేని చోట భూమిని వేలాడదీయగలడు. భూమిని ఆధారం చేసుకున్న పర్వతాలను కూడా కదిలించగలడు. హీ కెన్ డూ ఎనీథింగ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమైనా చేయగలవు చెప్పు. కథ మొత్తం ఆ కథ నెగిటివ్గా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది మాత్రమే కాదు, నెగిటివ్గా కూడా. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హీ కెన్ డూ ఎనీథింగ్. ప్రైజ్ ది లార్డ్. యోనా కోసం, నీడ కోసం అప్పటికప్పుడే చెట్టును మొలిపించాడు. హాయిగా పడుకున్నాడు. ఒక పురుగును పంపించాడు. అదేం చేసింది? ఇక ఎండ వచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది, దేవా ఏమీ లేని చోట చెట్టు మొలిపించగలడు. పురుగులను పంపించి ఉన్న చెట్లను కూడా లేకుండా ఏమైనా చేస్తాడు. అందుకని నువ్వేం చేయాలా? భయపడదు. దీనత్వాన్ని మెయింటైన్ చేయాలి. స్తోత్రం చెప్పండి. నెబుకద్నెజరు అంటున్నాడు దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయం 30-31 వచనం చదువు. రాజు బబులోను ఈ మహాపట్టణమును ఈ మహాపట్టణమును విశాల పట్టణం నా బలాధికారమును నా ప్రభావ ఘనతను, నా అనేది రౌండ్ చేసుకోండి. నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా, నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. అబ్బో. ఏమన్నాడు? నా ఎందుకంటే ఈ నగరం నా ప్రభావాన్ని చూపించడానికి, నా ఘనతను చూపించడానికి, అందుకే నేను కట్టుకున్నాను. ఇంకేమంటాడు? ఇది నా బలాధికారం కొరకు. దేనికోసం? నా బలమును అధికారము చూపించడం కోసం. ఇది ఎవరి నగరం చెప్పండి? నాది, దేవుంది కాదు. ఎవరిదే? నాది. ఇది ఎవరు కట్టించారు? నేను. 4 సార్లు ఉంది నా 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 నేను, మొత్తం 4 సార్లు ఉంది. ఆ కింద వచ్చిన చూడండి ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో. చదువు 31. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా రాజుకు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను. వచ్చినానికి మధ్య గ్యాప్ ఉందా? దేవుడు ఆలోచించుకున్నాడా? ఇంకోసారి అవకాశం ఇద్దామని అనుకున్నాడా? లేదు. దెర్ ఇస్ నో స్పేస్. ఆ మాట అతని నోటిలో ఉండగానే అన్నట్టుగా ఉంది. ఇశ్రాయేలీల మాంసము వారి నోళ్లలో ఉండగానే చంపేసినట్టుగా ఈ మాట అతని నోట ఉండగానే దేవుని తీర్పు వచ్చేసింది. ఇంకా ఏం అనుభవవాడో మనకు తెలియదు, కానీ దేవుడి మాటని ఏం చేశాడు? నీకు అంత ఛాన్స్ కూడా లేదురా బిడ్డ, అయిపోయింది. క్లోజ్ యువర్ చాప్టర్ క్లోజ్. ఏమని చెప్తున్నాడు నెబుకద్నెజరు? చాలు చాలు చాలు, నోర్మోయ్, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగించబడింది. స్తోత్రం చెప్తాను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఈ మాట ఎంత భయంకరం. నువ్వు జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తే దేవుడు ఈ మాట అంటే నీ జ్ఞానము నీ యొద్ద నుండి తొలగించబడిన, నీ తలాంతులను బట్టి అతిశయిస్తే నీ తలాంతులు తొలగించబడినవని దేవుడు అంటే ఎవరండి మనకు దిక్కు? దిక్కు లేనోడికి దేవుడే దిక్కు. అసలు దేవుడే నిన్ను వదిలిపెడితే ఎవడరా నీకు దిక్కు అంటాడు దేవుడు.
ఎవరు దిక్కు? అందుకని మన మాటలు జాగ్రత్త. నువ్వే పొజిషన్లో ఉన్నా మాటలు జాగ్రత్త. దేవా, ఇంత రాజనగరాన్ని కట్టించావా అంటే ఎంత బాగుండేదో. దీని ద్వారా నీకే మహిమ రావాలయ్యా, నీ బలము కనపడాలి, నీ ఘనత కనపడాలి, నీ ప్రభావం కనపడాలి. ఇది నాది కాదయ్యా, నీదయ్యా అంటే ఎంత బాగుండేదో. అంత పెద్ద మందిరాన్ని సొలొమోను కట్టించి అంటాడు, ఇది నీ పేరు పెట్టబడిన మందిరం. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. కానీ ఇప్పటికీ మనం ఏం కడతాం? గాడ్స్ టెంపుల్ అని కట్టం. ఏం కడతాం? గూగుల్ కొట్టాలంటే ద సాల్మన్ టెంపుల్. నిన్ను నువ్వు గణపరుచుకుంటే నీ ఘనతను తీసేస్తాడు. దేవుణ్ణి గణపరిస్తే నువ్వు వద్దనా నిన్ను గణపరుస్తాడు. వద్దన గణపరుస్తాడు. సొలొమోను అంత మందిరాన్ని కట్టి, ఇది నాది కాదయ్యా, నీ మందిరం. ఇట్స్ యువర్ టెంపుల్ ఓ లార్డ్. ఇది నీ పేరు పెట్టబడిన జనులు ప్రార్థించే మందిరం, నీ పేరు పెట్టబడిన మందిరం, నీ పేరు పెట్టబడిన రాజధానిది, నీ పేరు పెట్టబడిన పట్టణం, మహారాజు పట్టణం అని ఒప్పుకున్నాడు. అందుకనే దేవుడు మహిమ పొందాడు. సొలొమోను ప్రార్థన బట్టి దేవుడు ఆనందించి పరవశించి యాజకులు నిలవలేనంత అగ్నిని దించాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో అగ్ని నిలవాలి, అభిషేకం నిలవాలి, మొదటి తీవ్రత నిలవాలి, దైవశక్తి నిలవాలి అంటే తగ్గింపు ఉండాలి. ఇవేవే లేకుండా నన్ను మండించయ్యా అంటే చాలే, తగ్గించుకో ముందు అంటాడు. అంతే. తొలగించబడెను, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగించబడెను. ఎంతకంటే దౌర్భాగ్యం ఏమనుందా? అందుకని నీకు ఇవ్వబడిన కృప, నీకు ఇవ్వబడిన తలాంతులు, నీకు ఇవ్వబడిన జ్ఞానం, నీకు ఇవ్వబడిన సమస్తం నీతోనే నిలవాలి, కలకాలం నిలవాలి, 30, 60, 100 విస్తరించాలి. అంటే దీనికి దీనత్వం తోడవ్వాలి. హల్లెలూయా. అందుకనే పేతురు తన పత్రికలో చెప్తా ఉన్నాడు, యాకోబు కూడా చెప్పాడు, ఆయన దీనులను హెచ్చిస్తాడు, అహంకారులను ఎదిరించి ఎవరికి ఇస్తాడు కృప? దీనులకు. పేతురు అంటున్నాడు, నువ్వు హెచ్చించబడేంత వరకు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద ఎట్లా ఉండాలంట? ఆయన రెక్కలే నిన్ను హెచ్చిస్తాయి, ఆయన రెక్కలే నిన్ను బలపరుస్తాయి, ఆ రెక్కలే నిన్ను ఆశీర్వదిస్తాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ఆ రెక్కల క్రింద ఎట్లా ఉండాలా? ఆయన బలిష్టమైన హస్తముల క్రింద ఎట్లా ఉండాలా? అణిగి మణిగి. లేకపోతే ఆ ప్రారంభంలో ఇదిలించుకున్నావు అనుకో, ఇదిలించుకున్నావు అనుకో, ఏముండదు. దేవుడు మనకి దీనత్వాన్ని నిండుగా మెండుగా జీవించే కృపను అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మూడో మాట చెప్తా, దేవుడు నిన్ను వర్ధిల్ల చేసినప్పుడు ఎట్లుండాలి? ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం తీయండి, 4వ వచనం. నేను గొప్ప పనులు చేయబూనికొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫల వృక్షములను నాటించి తిని, వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులు తవ్వించి తిని, పనివారిని పనికత్తెలను సంపాదించుకొంటిని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి, యెరూషలేమునందు నాకు ముందుండిన వారి కంటే ఎక్కువ పశువుల మందలను, గొర్రెల మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుంది. నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశంలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకులను, గాయకురాండ్రను, మనుషులు ఇచ్చయించు సంపదలను సంపాదించుకుని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటే నేను ఘనుడనై అభివృద్ధి పొందితిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయం నా పన్నులన్నిటిని బట్టి
సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. ఇదే నా పనులన్నింటి వలన నాకు దొరికిన భాగ్యం అని చెబుతూ 11వ వచనంలో ఏం ముగిస్తాడంటే, ఇదంతా నా జీవితంలో ఎట్లా ఉందంటే వ్యర్థమైనదిగా, గాలికై ప్రయాసపడినట్లుగా, సూర్యుని క్రింద నష్టకరముగా ఉన్నది. ఒక్కొక్క వచనం చెప్పాలంటే టైం చాలదు, కానీ ఇక ఆయనకి ఏమీ లేదు. సొలొమోనుకి లేనిది ఏదన్నా ఉందా? ఆస్తులు, ఐశ్వర్యాలు, వెండి బంగారాలు, గొప్ప గొప్ప రాజులు సంపాదించుకునే ఎవరికి దొరకని సంపదలు, స్త్రీలు, ఉపపత్తులు, తోటలు, ఫలాలు, నారుమళ్ళు, చెరువులు, వాట్ నాట్ అన్నీ ఉన్నాయి. అంత దేవుడు ఆశీర్వదిస్తే ఏది చూడమంటే అది చూశాడంట, ఏది చేయమంటే అది చేశాడంట. అంటే దేవుడు చెప్పింది చేయలా, దేవుడు చూడమంది చూడలా, దేవుడు బ్రతకమన్నట్లుగా బ్రతకలా. ఎట్లా బ్రతికాడంట? తనకు ఇచ్చ వచ్చినట్లుగా బ్రతికాడు. కొంచెం దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆలోచించినప్పుడు ఆయనకు అనిపించిందంట, ఇదంతా వ్యర్థంగా ఉంది, గాలికై ప్రయాసపడినట్లుగా ఉంది, ఇదంతా సూర్యుని క్రింద ఎట్లా ఉంది, వ్యర్థంగా ఆగపడుతుంది. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు పరిశుద్ధంగా ఉండడం నేర్చుకో. ఎట్లా? దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, అభివృద్ధి చేశాడు, వర్ధిల్ల చేశాడు. నీ జీవితం ఎట్లుండాలా? పరిశుద్ధంగా. ఇన్ని ఇస్తే ఇక సొలొమోను జీవితంలో పరిశుద్ధత ఏది? చూడాలనుకున్నాడు, చూసేశాడు, చేయాలనుకున్నాడు, చేసేసాడు. హృదయంలో ఏది తలంపు వస్తుంది, కార్యాచరణ చేసేసాడు. పరిశుద్ధత. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత ఆశీర్వదించబడినా పరిశుద్ధత విషయంలో మెళకోగలిగిన వానిగా జాగ్రత్తగా ఉండాలి. గొప్ప గొప్ప వారు సైతం ఎదిగిన తర్వాత పడిపోతున్నారు, వ్యభిచారంలో పడిపోతున్నారు, పాపపు కార్యాల్లో పడిపోతున్నారు, వ్యసనాలలో పడిపోతున్నారు. అందుకని నువ్వు పరిశుద్ధత విషయంలో జాగ్రత్తగా ఉండాలా. యోసేపు 30 సంవత్సరాల ప్రాయంలోనే ఎన్ని దేవుడు అప్పగించాడు, ఆ రాజ్యాన్ని అప్పగించాడు, ఆ దేశాన్ని అప్పగించాడు. చివరికి చెప్పాలంటే ఆ రాజు కూడా యోసేపు చేతిలోనే ఉన్నాడు. ఆ రాజు యొక్క ఇల్లు కూడా యోసేపే నడిపిస్తా ఉన్నాడు. ఏ మనిషి కూడా యోసేపుకు తెలియకుండా కాలు చేయి ఎత్తడానికి వీలు లేదు. అంతటి రాజ్యాధికారాన్ని యోసేపుకి ఇస్తే అతడు ఆశీర్వదించబడక మునిపే కాదు, ఆశీర్వదించబడిన తర్వాత కూడా ఏ పాపము ఎరుగని పరిశుద్ధునిగా జీవించాడు. ఆశీర్వదించబడేంత వరకు పరిశుద్ధునిగా ఉండి తర్వాత ఇష్టానుసారంగా చెలరేగి పొమ్మని కాదు. ఆశీర్వాదము పొందుకోవటం గొప్ప విషయం. దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం పొందుకోవటం గొప్ప విషయం. దాన్ని నిలబెట్టుకోవటం ఇంకా శ్రేష్టమైన విషయం. ఆరంభము కంటే ఏది శ్రేష్టం? ముగింపు. నువ్వు మొదట కొద్దిగా ఉన్నా తుదకెట్లా ఉండాలా? మహాభివృద్ధి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ యాకోబు గురించి మనం చెప్పాలనుకుంటే ఏం చెబుతాం? మొదట మోసగాడినండి, కానీ చివరికి ప్రవక్త స్థాయిలో దేవుని సన్నిధిలో నిద్రించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ దేశపు ప్రజలు అనగా ఐగుప్తు ప్రజలు యాకోబు కొరకు 70 దినాలు ఏడ్చారు. వింటున్నారా? ఎన్ని దినాలు? 70 దినాలు ఏడ్చారు. అన్యులైన వారు ఒక యాకోబు కొరకు 70 దినాలు ఏడ్చారంటే ఎంత గొప్పోడో చూడండి. ఇక స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మోసగాడే కానండి, యాకోబు గురించి చెప్పుకోవాలంటే భలే చెప్పుకోవచ్చు. మోసగాడే కానండి, యథార్థవంతుడిగా చనిపోయాడండి. ఒకప్పుడు అందరిని ఏడిపించాడండి, నాన్నని ఏడిపించాడు, నాన్ననే ఏడిపించాడండి. కానీ అతన్ని కొరకు ప్రజలు ఏడ్చేటట్టుగా బ్రతికాడండి. ఒకప్పుడు దీవెనలు దొంగిలించాడండి, కానీ ఫరోనే దీవించే స్థాయికి దేవుడు ఎదిగించాడండి. ఒకప్పుడు అబద్ధాలతో జయించాడండి, కానీ ప్రవచించి తన పిల్లలను దీవించాడండి. ఒకప్పుడు ప్రార్థన లేదు, ఏమీ లేదండి, ప్రార్థనా పరునిగా తన చేతి కర్ర మొన మీద ఆనుకొని చనిపోయాడండి. ఒకప్పుడు దొంగండి, కానీ వాగ్దానాలను స్వతంత్రించుకున్నవాడండి.
ఒకప్పుడు తనను తాను నమ్ముకున్నవాడండి, కానీ విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడ్డాడండి. బ్రతుకంటే అది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫస్ట్ భలే ప్రార్థన చేశాడు కానండి, చచ్చిపోయేటప్పుడు తాగి తాగి చచ్చిపోయాడండి. అంటే ఏముంది నీకు? ఫస్ట్ భలే పరిశుద్ధుడిగానండి, వ్యభిచారం చేసి చచ్చిపోయాడయ్యా. ఏముంది సాక్ష్యం? ఫస్ట్ భలే నీతి మంత్రాలండి, చివరాఖరికే చెడిపోయింది. అదే ఒక అద్భుతమైన మాట చెప్తా వినండి. తబిత చనిపోయినప్పుడు పేతురు ఆమెను బ్రతికించాడు. ఆమె చనిపోయినప్పుడు పరిశుద్ధులైన స్త్రీలందరూ కూడా ఏడ్చారు. ఏమని? వారి వస్త్రాలు చూపించి, ఎంత బాధ కొట్టేదోనయ్యా వస్త్రాలు, ఎంత పరిశుద్ధురాలు, ఎంత ప్రార్థన పొరాలని ఏడ్చారు. మొత్తానికి పేతురు గారు యొప్పేలో ఉన్నాడు, మనకు దగ్గరలో ఉన్నాడు, పిలిపించుకుందాం, బతికిస్తాడని పిలిపించుకున్నారు. పేతురు ప్రార్థన చేశాడు, ఆమె బ్రతికింది, సజీవురాలై నిలబడింది. ఆమెను అనకపెట్టి తెలుసా, పరిశుద్ధులైన స్త్రీలకు అప్పగించాడు. చప్పట్లు కొట్టాలి. కొట్టరా మీరు? హల్లెలూయా. ఎంతకాలం పరిశుద్ధంగా బ్రతికింది చాలే అనుకోలా, ఇక మీదట మరింత పరిశుద్ధంగా బ్రతకాలని ఎవరికి అప్పచెప్పాడు? పరిశుద్ధురాలకు అప్పచెప్పాడు. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధులకు అప్పచెప్పాడు. హల్లెలూయా. పాపం అనే మరణం నుండి జీవం అనేటువంటి యొక్క మహిమలోనికి నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ఎవరికి అప్పగించబడాలి? ఎవరి మధ్య బ్రతకాలి? పరిశుద్ధుల మధ్య బ్రతకాలి. ఆమేన్. గతంలో కంటే అధికముగా, ఆమేన్, మొదట్లో కంటే ఇప్పుడు అధికముగా. హల్లెలూయా. రక్షించబడిన నాటి కంటే దేవుని ప్రత్యక్షత మరి ఆసన్నమైన ఈ చివరి దినాలలో మరెక్కువగా. హల్లెలూయా. చూడాలనుకున్నవన్నీ చూస్తే ఎట్లా, చేయాలనుకున్నవి చేస్తే ఎట్లా? నువ్వు చూసిన దాన్ని బట్టి తీర్పులోనికి వస్తావు, చేసిన దాన్ని బట్టి తీర్పులోనికి వస్తావు, నీ వ్యభిచారాన్ని బట్టి తీర్పులోనికి వస్తావు, నీ అక్రమ సంబంధాన్ని బట్టి తీర్పులోనికి వస్తావు. నువ్వు చేసిన ప్రతి పనికి మారిన పని దేవుడు స్థాపిస్తాడు ఒక దినమున. దేవుడు ఒకడికి ఒక ఇల్లంతా అప్పచెప్పాడంట, గృహ నిర్వాహక బాధ్యత. యజమానుడు వచ్చుట ఆలస్యమైందని వాడు ఏం చేశాడంట? పని వాళ్ళని కొడుతున్నాడంట, తిడుతున్నాడంట, తాగుతున్నాడంట, తింటున్నాడంట. ఇట తయారయ్యాడు. యజమానుడు వచ్చాడు. ఇంతకీ ఉపమానం యొక్క నీతి ఏంటి తెలుసా? ఎవనికి ఎక్కువగా ఇచ్చానో వాని దగ్గరే ఎక్కువగా ఆశిస్తాను. నీకు ఎంత ఆశీర్వాదం ఇస్తే దేవుడు నీ నుండి అంత పరిశుద్ధతను ఆశిస్తున్నాడు. ఎందుకురా ఈ ఆధ్యాత్మిక జీవితం, ఎందుకు ఈ ఆస్తి అంటే ఆళ్ళతేళ్లతో గొడవలు పెట్టుకోమని కాదు, తినడానికి తాగడానికి కాదు, వ్యభిచరించడానికి కాదు, పనికిమాలిన పనులు చేయడానికి కాదు, ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు. యజమానుడు త్వరగా వస్తున్నాడు అని. ఇప్పుడు వస్తాడు నీకు తెలియదు. వచ్చేసరికల్లా నువ్వు ఎట్లా ఉండాలి? కడిగిన ముత్యంలాగా, నిష్కల్మషంగా, నిష్కళంకంగా, నిర్దోషిగా, దాగు లేకుండా, మత్స లేకుండా పరిశుద్ధునిగా ఆయనకు అగపడాలి. నీకెంత బాధ్యత ఉంటే నువ్వు పరిశుద్ధంగా ఉండవలసిన భారం అంత ఉంది. నీకు ఎన్ని వరాలు ఇస్తే నువ్వు పరిశుద్ధంగా ఉండాల్సిన భారం అంత ఉంది. నీకెంత కృప ఎక్కువైతే పరిశుద్ధత కూడా అంత ఎక్కువగా ఉండాలి. దేవుడు నీకు ఎంత ఇస్తే అంత ఎక్కువగా రిటర్న్ ఆశిస్తున్నాడు. అది కాబట్టి పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు ఆశీర్వదించిన తర్వాత చివరిగా ఒక్క మాట చెప్పి ముగించేద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 13. నీ పశువులు, చదువు. నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. తాపకరమైన మరచెదవేమో. అబ్బో, ఆస్తి పెరిగితే దేవుణ్ణి కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది. నీకు వెండి బంగారాలు ఇచ్చాడు, పశుపక్షాదులు ఇచ్చాడు, సమస్తాన్ని వర్ధలు చేశాడు.
ఏమీ తక్కువ కాకుండా చేశాడు. ఆ అధ్యాయం మొత్తం మీరు చదవండి. వారికి ఇవ్వబడిన దేశం ఎంత ఘనమైన దేశం, ఎంత ధనమైన దేశం, ఎంత సమృద్ధి కలిగిన దేశం, కరువు ఎరుగని దేశం. సంవత్సరం ఆది నుండి ముగింపు వరకు 365 రోజులు దేవుని కనుదృష్టి నిలిచిన దేశం. రాగి అనే లోహం దొరికే దేశం, ఇనుము దొరికే దేశం, దానిమ్మ పండ్లు కలిగిన దేశం, ఒలివ చెట్లు కలిగిన దేశం, ద్రాక్ష పండ్లకు తోటలు కలిగిన దేశం. వారికి ఇవ్వబడిన దేశం ఎట్లాంటిది? కట్టని ఇండ్లను, పెట్టని పొయ్యిలను, త్రవ్వని బావులను, నాటని తోటలను. ఎంత సమృద్ధి ఇచ్చాడు! ఎంత ఇచ్చి, ఒకవేళ ఎంత ఇచ్చిన తర్వాత నువ్వు మనస్సున మదించి నిన్ను రప్పించిన, తప్పించిన, దీవించిన, ఆశీర్వదించిన దేవుణ్ణి మర్చిపోతావేమో. బీ కేర్. నువ్వెంత ఎత్తుకన్నా ఎదుగు, నీ దేవుడిని వదిలిపెట్టద్దు. ఆమె ఏ స్థితికైనా వెళ్ళు, నీ దేవుడిని మర్చిపో. నువ్వు ఎంత ఆశీర్వదించబడో నువ్వు దేవుడిని మర్చిపోవద్దు. ప్రార్థన చేయడం మానొద్దు, వాక్యం చదవడం మానొద్దు, ఆయన సన్నిధికి రావడం మానొద్దు. ఈరోజు నేను అంటాను, పూరి గుడిసెలో ఉన్నప్పుడు భక్తి, మంచి నిర్మాణం కట్టుకున్నప్పుడు ఉందా? కరువుతో అల్లాడినప్పుడు ఉన్న భక్తి. ఇప్పుడు ఏమి తినాలో కూడా 10 నిమిషాలు ఆలోచించుకొని, ఏ కూర వండాలో 10 నిమిషాలు ఆలోచించుకొని తినే స్థితికి వచ్చావు. అప్పుడు భక్తి ఇప్పుడు ఉందా? ఒకప్పుడు వస్త్రాలు లేవు, బయటికి వెళ్ళటానికి ఇప్పుడు టీషర్ట్ వేసుకోవాలా, షర్ట్ వేసుకోవాలా, వేసుకుంటే అది వేసుకోవాలి, ఇది వేసుకోవాలి, ఈ రంగు వేసుకోవాలి, ఈ చీర కట్టుకోవాలని ఒక అరగంట ఆలోచించుకొని బట్టలు ధరించే స్థితికి వచ్చావు. వస్త్రహీనతలో ఉన్న భక్తి ఇప్పుడు ఉందా? చాలా జాగ్రత్త. డోంట్ లీవ్ యువర్ గాడ్ వెన్ యు రిచ్. ఎప్పుడు నువ్వు ధనవంతుని అవుతావో, ధనవంతునిగా మారుతావో, నీ దేవుణ్ణి మర్చిపోవద్దు. ఏ దేశమేగినా, ఎందు కాలిడినా దేవుణ్ణి మరిచిపోలేనుడే భక్తుడు. బబులోను వెళ్ళాడు, దానియేలు దేవుణ్ణి మరిచిపోలేదు. ప్రార్థించి చనిపోతాను కానీ నా ప్రాణం కాపాడుకోవడానికి నేను ప్రార్థన మానని సవాలు చేసి రాజును సైతం గద్దె దించి దానియేలు దేవుడే దేవుడని చెప్పించిన మహాభక్తుడు దానియేలు. రాజా, ఇతని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. మా దేవుడు మండుచున్న వేడుపు కలిగిన అగ్నిగుండంలోంచి మమ్మల్ని తప్పించగలిగిన వాడు. ఒకవేళ తప్పించకపోయినా ఆ దేవునికే మొక్కుతాము కానీ నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మొక్కనే మొక్కం అని దేవుని బబులోను రాజ్యంలోనికి వారు చూస్తుండగా అగ్నిలోనికి దించిన ప్రతిష్ట కలిగిన వారు షద్రక్, మేషక్, అబేద్నెగోలు. నిజ దేవుడు వారితో ఉన్నాడు, వారితో నిజ దేవుడు ఉన్నాడు. నిజ దేవుడు ఎరుగని ఐగుప్తులో దేవుని ఆత్మ కలిగిన వాడు ఇతను. దేవుని ఆత్మ కలిగిన వారు ఇట్లుంటారు. ఐగుప్తులో దేవుళ్ళు లేరా? మరి ఇంతకాలంలో దేవుని ఆత్మ అనే ప్రస్తావన రానిది యోసేపు జీవితంలో ఎందుకు వచ్చిందంటే నిజ దేవుడిని ఫరో గుర్తించాడు. యోసేపు ఆరాధించే దేవుడు నిజ దేవుడు. ఒక ధర్మశాస్త్రం లేదు, ఒక యాజకుడు లేని ఒక మనస్సాక్షి కాలంలో నిజ దేవుని కొరకు వైరాగ్యం కలిగి బ్రతికి ఆ దేవుని పేరట ఆ దేశమును ఏలిన గొప్పవాడు యోసేపు. దేశం మారింది, దేవుడు మారలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేశం మారింది, దేవుడు మారలా. కాలం మారింది, చెప్పండి, దేవుడు మారలా. మనుషులు మారారు, మనసు మారలా. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? నీ దేవుడిని నువ్వు మరిచిపోకూడదు. కష్టం రాని, కన్నీరు రాని, నిట్టూర్పులు రాని, నిష్ఠూరపడని జనాలు, ఆస్తి పెరగని, పేదవాడవని నీ దేవుడు మారకూడదు, మారకూడదు, మారకూడదు. నిన్న నేడు నిరంతరం ఆయన మారడు. మన విషయంలో మనం కూడా మారకూడదు. మన ఎడల ఆయన రోషం కలిగిన వాడు, మనం కూడా రోషం కలిగి భక్తి చేయాల. స్తోత్రం చెప్పండి. లాబాను మారిపోయాడు.
లాబాను మారిపోయాడు. ప్రారంభంలో ఎట్లా ఉన్నాడు తెలుసా? ఇస్సాకు కొరకు పిల్లను వెతుక్కుంటూ రెబ్కాని కనుగొనినప్పుడు వారి ఇంటికి వచ్చినప్పుడు లాబాను పలికిన మాట ఏంటో తెలుసా? యెహోవా చేత ఆశీర్వదించబడిన వారలారా. ఎక్కడికి రండి? మగ లోపలికి రండి, మా యొద్ద స్థలం ఉన్నది, మీ ఒంటెలకు మేత ఉన్నది, నీళ్ళున్నాయి. పరిశుద్ధులకి స్థానం దొరికింది లాబాను జీవితంలో. ఎప్పుడు? ప్రారంభంలో. దేవుని పేరట దీవించాడు. ఎప్పుడు? ప్రారంభంలో. దేవుని ప్రజలను చేర్చుకున్నాడు. ఎప్పుడు? ప్రారంభంలో. దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. అయ్యా మరి తీసుకెళ్తాను మీ అమ్మాయినంటే దీని విషయమై మేము అవునని కానీ కానని కానీ చెప్పలేం. ఎందుకంటే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. స్తోత్రం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన కార్యం. హల్లెలూయా. ఇది మేము అవునని కానీ కాదని కానీ చెప్పలేమయ్యా, దేవుని చిత్తం నెరవేర్చబడును గాక అన్నట్టుగా చెప్పేశాడు. ప్రారంభంలో భలే ఉన్నాడు లాబాను, మామూలుడుగా నిజ దేవుడిని ఎరిగిన లాబాను. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హి ఈజ్ ఎ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఎప్పుడు? ఇన్ ఫస్ట్ డేస్. ఎక్స్పీరియన్స్ పెరిగింది, భక్తి పోయింది, ఆస్తి పెరిగింది, ఆర్ద్రత తగ్గింది. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఇస్సాకు పెళ్ళయింది. ఇస్సాకు పెళ్ళయింది 40 సంవత్సరాలు అప్పుడు. పిల్లలు పుట్టింది ఎప్పుడు? 60 సంవత్సరాలు అప్పుడు. అంటే అప్పటికి 20 అయినాయి. మళ్ళీ యాకోబు వచ్చాడు. అప్పుడు యాకోబు వయసు ఏమో తెలీదు, బైబిల్లో రాయిలా. ఒక 20 వేసుకుందాం, 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు అయింది లోపు. ఈ 40-45 సంవత్సరాల్లో లాబాను మారిపోయాడు. లాబాను దేవుడు మారిపోయాడు. లాబాను చిత్తం మారిపోయింది. లాబాను ఆలోచనలు మారిపోయాయి. 20 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఎప్పుడు? ఈ మధ్యలోనే 40-45 అనుకున్నాం కదా. మళ్ళీ యాకోబు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడా? 20 సంవత్సరాలు. 60 సంవత్సరాలు వేసుకో మొత్తానికి. ఈ 60 సంవత్సరాల భక్తి మారిపోయింది. అప్పటికే మారిపోయింది, ముందే మారిపోయింది. ఇక యాకోబు అంతా సంపాదించుకొని వెళ్ళిపోతా ఉంటే, యాకోబు వెళ్ళిపోతున్నాడు. బాధ కంటే కూడా ఏముందో తెలుసా? తన గృహ దేవతలో ఒకటి కనబట్టలేదు. రే నువ్వు వెళ్తే వెళ్ళావు, నా కూతురుని తీసుకెళ్ళావు. గృహదేవత ఏది? వేర్ ఇస్ మై గాడెస్? లాబానా ఎంత దౌర్భాగ్యుడు అయ్యవరా. చివరాఖరికి నువ్వు విగ్రహాలు ఎత్తుక్కునే పనిలో పడ్డావా? ఎక్కడ విగ్రహం ఉందని ఎత్తుకుంటున్నావా? నిన్ను ఆశీర్వదించింది ఆ విగ్రహమా? నిన్ను దీవించింది ఆ విగ్రహమా? నీ దీవెనకు కారకుడు ఎవరో మర్చిపోయాడు. మొత్తానికి ఎత్తుక్కొని తెచ్చిపెట్టుకున్నాడు, మళ్ళీ ఇంట్లో పెట్టుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. కాలం మారే కొద్దీ కొంతమందికి దేవుడు మారతాడు. నువ్వు వృద్ధాప్యం అయ్యేంత వరకు కూడా నీ దేవుని మార్చవాక. యెహోషువ తన చివరి దినాల్లో పలుకుతున్నాడు. తన నాయకత్వానికి ముగింపు పలికి ఇక దేవుని సన్నిధిలో మరణించే ఆ దినాల్లో మాట్లాడుతున్నాడు. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. చప్పట్లు కట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్తుందా విగ్రహాల వైపుకు దృష్టి? నేను రోషము కలిగిన దేవుణ్ణి, నా మహిమను నేను ఎవరికి ఇవ్వను, ఇచ్చువాడను కాను అంటాడు. 10 ఆజ్ఞల్లో ఫస్ట్ ఆజ్ఞ, అదే ఆజ్ఞలన్నిటికీ ఆధారం ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు లేడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక శాస్త్రి అడిగాడు, ప్రభువా 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఈ 10 ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైనది ఏది? ద మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్ ఇన్ 10 కమాండ్మెంట్స్ అంటే ఆయన చెప్పాడు, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆరాధించు అనున్నదియే. చెప్పండి, అదే ఉత్తమమైన ఆజ్ఞ. స్తోత్రం. అందులోనే అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి భక్తిగా ఆయనే నిజమైన దేవుడు అంటే చెప్పండి, దొంగతనం చేయవు, పొరుగువాడిది ఆశించు, వ్యభిచరించు, నరహత్య చేయవు, తల్లిదండ్రులను చూసుకోకుండా ఉండవు. నా అసలు దేవుని మీద నీకు ఆ 9 ఆజ్ఞలు ఆధారపడి ఉన్నాయి. అర్థమైన స్తోత్రం చెప్పండి.
ఆ ఫస్ట్ ఆజ్ఞ మీద మిగిలిన 9 ఆజ్ఞలు కట్టబడ్డాయి. నీ పిల్లలకు ఆస్తి ఇవ్వకపోయినా, ఐశ్వర్యం ఇవ్వకపోయినా, ఆస్తులు పంచకపోయినా, నీకంత స్థితి లేకపోయినా, నీ దేవుణ్ణివ్వు, నీ దేవుణ్ణివ్వు, నీ పిల్లలకు నీ దేవుణ్ణివ్వు, నీ మనవ సంతానానికి నువ్వు ఆరాధించిన దేవుణ్ణి పరిచయం చేయి. రక్త సంబంధికుల కొరకు ప్రత్యేక పరచబడకపోతే, నాకు అన్యాచారాలు వద్దు, దేవుడే కావాలి అనకపోతే ఏం భక్తే? అందరినీ మెచ్చుకుంటూ మెప్పించుకుంటూ బతకడానికే. కాంప్రమైజ్ వద్దు. నాకు ఎవరూ లేకపోయినా పర్వాలేదు, నాతో ఎవరూ రాకపోయినా పర్వాలేదు, నా దేవుడు నన్ను ప్రేమిస్తే చాలు, నేను ప్రేమిస్తున్నానని చెప్పగలను. ఒక అమ్మాయి రక్షించబడింది, మంచి ఇల్లు కట్టుకుంది దేవుని దయ వల్ల. రక్త సంబంధికుల బంధువుల్ని అయిన వారిని, తల్లిదండ్రులందరినీ, అత్తమామలు పిలుచు, పాలు పొంగించాలి అన్నారు. బంధువులు మేము రాము, పాలు పొంగించు. వీళ్ళేమో పాలు పొంగించము, మా సేవకుడు చెప్పాడు అది ఆచారం, మేము చేయం అంటే బంధువులు రాలా. తల్లిదండ్రులను కూడా బతిమలాడితే నువ్వు పాలు పొంగిస్తేనే వస్తాం, లేకపోతే రామని చెప్పారు తల్లిదండ్రులే కూతురికి. అప్పుడు ఆ కూతురు చెప్పింది ఏంటో తెలుసా? అమ్మా నువ్వంటే నాకు ఇష్టమే, నానా నువ్వంటే నాకు ప్రాణమే, కానీ దేవుడి తర్వాతే మీరు, పాలు పొంగించడం అయితే జరగదు, మీ ఇష్టమని వచ్చేసింది. పాలు పొంగించకుండా ప్రార్థన పూర్వకంగా ఇంట్లోనికి వెళ్ళారు. కట్ చేస్తే 1 నెల రోజుల తర్వాత, ఎవరైతే నీ ఇంట్లో అడుగు పెట్టం పాలు పొంగించకపోతే అన్న తల్లిదండ్రులే ఆమె వెళుతున్న మందిరానికి ఆమెతో పాటు వెళ్ళడం గమనార్హం. చప్పట్లు కొట్టారు. ఈరోజు నువ్వు అన్యాచారం చేస్తే నువ్వు చెడిపోతావు, 10 మందిని చెడగొడతావు. నువ్వు పాడవుతావు, 10 మందిని పాడు చేస్తావు. నిలబడు. సత్యాన్ని అర్థం చేసుకున్నవాడు ఆలస్యంగానైనా నిన్ను బట్టి క్రీస్తులోనికి నడిపించబడతాడు. ఈరోజు ప్రజలకు నువ్వు వ్యతిరేకమైన, వివాదాస్పదమైన, కంటిలో నలుసులా ఉన్నా, పక్కలో బల్లెంలాగా ఉన్నా, సత్యం అర్థమైనప్పుడు నిన్ను హత్తుకుంటాడు వాడు. ఈరోజు అందరిని సంతోషపెట్టి చాలా తెలివిగా చేశానులే అనుకొని విర్రవీగితే రేపటి దినము నన్ను భ్రష్టుడు అవుతావు, భ్రష్టురాలు అవుతావు. అలా అవ్వకూడదని మాట చెబుతున్నా. చేస్తే సరిగ్గా చేయి. భక్తి దేవుని నామానికి అవమానం తెచ్చి ఏ అన్యాచారం మందిరంలోకి తీసుకురావద్దు, ఇళ్లల్లోకి తీసుకురావద్దు. ఎవరినో మెప్పించాల్సిన పని లేదు. మనం ఎవరు? నిబంధన చేయబడిన ప్రజలం. మన మీద యేసు రక్తం ఉన్నది. ఆయన ఆత్మ సంచు కరువుగా మనకున్నాడు. ఆయన అంత్యదినములలో ఆ మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆయన రాకడలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. వీఆర్ ద పీపుల్ ఆఫ్ కవనెంట్. నిబంధన ప్రజలం. ఆచారాలతో సంబంధం లేదు. హల్లెలూయా. ఆచారములకు నో అని చెప్పగలిగినప్పుడే నీ భక్తి భక్తి. నువ్వు గంటలు ప్రార్థన చేయి. ఎవరికి కావాలి? దేవుడికి అవసరమా? దీర్ఘాల పాటలు దేవుడికి అవసరమా? పెద్ద ముసుగు, పెద్ద బైబుల్ అవసరమా? నిజమైన దేవుడు ఆయనే అని ప్రకటించాలి. మనుష్యుల ఎదుట ఎవడైతే నన్ను ఒప్పుకోడో వాణ్ణి నా తండ్రి ఎదుట, దేవదూతల ఎదుట నేను ఒప్పుకోను అన్నాడు యేసయ్య. ఒప్పుకోను. వింటున్నారు? ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. అయ్యా నీ పేరట ప్రార్థనలు చేశాం, అద్భుతాలు చేశాం, దెయ్యాలను కొట్టాం, స్వస్థతలు చేశాం, మందిరాలు కట్టాం, ప్రవచించాం. యేసు ప్రభు కూల్గా ఏమంటాడు తెలుసా? ఆ రోజు అక్రమము చేయవారులారా నా ఎద్దు నుంచి వెళ్ళిపోండి. మీరెవరో నాకు, నీ ప్రార్థన వల్ల నువ్వు నాకు తెలియలేదు, నీ ప్రవచనం వల్ల నువ్వు నాకు తెలియలేదు, నీ దేని వలన నువ్వు నాకు తెలియలేదు. ఎందుకంటే నీలో క్రమము లేదు, భక్తి లేదు, భయం లేదు. నువ్వెంత భక్తి చేసావనేది కాదు, భయము మీద నీ భక్తిని కట్టుకో. స్తోత్రం. దేని మీద కట్టుకోవాలి? భయం మీద కట్టుకో. అది శ్రేష్టమైన భక్తి. భయము అనబడిన పునాది మీద నీ భక్తిని కట్టుకో. నువ్వు చిన్నవాడివైన చిన్నదానివైన దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.